వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయింది. ధాన్యం సేకరణలో వైఫల్యంపై చంద్రబాబుపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్. చంద్రబాబు హయాంలోనే అక్రమాలు జరుగుతాయి, వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న అంబటి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి, కేంద్ర మంత్రి కుమారస్వామికి వైఎస్ఆర్సీపీ ఎంపీల వినతి. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వక సమావేశమేనని ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్. అల్లూరు జిల్లా గుండాల రీచ్లో అక్రమ ఇసుక రవాణా, తెలంగాణకు తరలించి సొమ్ము చేసుకుంటున్న దుండగులు పట్టించుకునే అధికారి. ఏపీలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల భేటీ, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై కీలక చర్చ. వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న సిపిఐ రామకృష్ణ. మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటాం, ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న సీఎం రేవంత్. తన పోస్టుల వల్ల ఒకరి మనోభావాలు దెబ్బతినలేదు, ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెట్టారన్న రామ్ గోపాల్ వర్మ. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ రోడ్లపై వరద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు, సమస్యను అధిగమించడానికి వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణం. చెవెళ్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సబిత ఆదేశం. మావోయిస్టులపై విష ప్రయోగం ఆరోపణలు సరికాదు, ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై డీజీపీ జితేందర్ స్పందన. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుంది, మరో ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తవుతాయన్న మంత్రి దామోదర్. కూటమి సర్కారు పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, జగన్ హయాంలో సర్పంచులకు సముచిత గౌరవం దక్కిందన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. శ్రీశైలం మల్లన్నకు సహస్ర దీపాలంకరణ సేవ, శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ అర్చకులు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు, గత రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం. తిరుపతి జిల్లా నక్కలవంక వాగుకు భారీగా వరద నీరు, పాపానాయుడుపేట చెన్నంపల్లి మధ్య నిలిచిన రాకపోకలు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సిపిఎం 21వ జిల్లా మహాసభలు ప్రారంభం, మోదీ విధానాల వల్ల భవిష్యత్తులో దేశానికి ముప్పు పొంచి ఉందన్న బివి రాఘవులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు నిరసన, బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేద్దాం, ప్రజలకు సేవలు అందించడానికి పోలీసు ఉద్యోగం చక్కని అవకాశమన్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్. సికింద్రాబాద్లో ఫుట్పాత్ వ్యాపారులపై అధికారులు కొరడ, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పలు షాపులను తొలగించిన పోలీసులు. బేగంపేటలో 3 దారిదోపిడీ దొంగల అరెస్ట్, 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ముక్కొంటేశ్వర దేవస్థానంలో నాగుపాము కలకలం, శివుని ఆలయంలో స్నేక్ కనబడ్డంతో భక్తులు తన్మయత్వం. ఖమ్మంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో పోలీసులు ఎదుట లొంగిపోయిన 2 మావోయిస్టులు పునరావాస పథకం కింద రివార్డు అందజేసిన ఎస్పీ గౌరవ్ రాయ్. పెద్దపల్లి జిల్లా కోనారంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు ధర్నా, బాధితురాలకు మద్దతు తెలిపిన మహిళా సంఘాలు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద స్నేహ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ విద్యార్థుల ఆందోళన,
యాజమాన్యం పరీక్ష ఫీజులు అదనం వసూలు చేస్తోందని నిరసన. బెంగాల్ తుఫాను ప్రభావంతో ఏపీలో జోరుగా వానలు, తిరుమల రిజర్వాయర్లకు జలకల. మహారాష్ట్ర సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ. ఢిల్లీలో రేపు మహాయుతి కూటమి నేతల భేటీ, ముఖ్యమంత్రి పేరు ప్రకటించే అవకాశం. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు స్పీకర్ అనుమతి. నెల 13, 14న పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేస్తాం. అమెరికా అధ్యక్షుడికి కెనడా ప్రధాని ట్రూడో హామీ. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్కు పుతిన్. మోదీ ఆహ్వానంతో రష్యా అధ్యక్షుడి పర్యటన. పెళ్లిపేట లెక్కలున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు. ఈ నెల 22న ఉదయపూర్లో వివాహం, 24న హైదరాబాద్లో రిసెప్షన్. హైదరాబాద్లో గ్రాండ్గా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు.